అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠకి రేకెత్తిస్తోంది. పోలింగ్ రోజు అంటే మే 13వ తేదీ నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ల యొక్క ఓటింగు ఎటువైపు మళ్ళింది అనేది చర్చనీయాంశమైంది. 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ కొనసాగిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఆరంభమైనటువంటి ఈ ఓటింగు ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు విభాగాల్లో పనిచేస్తున్న 5 లక్షల మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నట్లుగా మనకు తెలుస్తోంది. అధిక శాతం ఓట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పోలైనట్లుగా వైసీపీ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో తమ ఓటు వేశారని ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. మెజారిటీ ఓటర్లు తమ పార్టీకి పట్టం కట్టినట్లు వాళ్ళు చెప్తున్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉద్యోగుల్ని చిన్నచూపు చూడటం, వాళ్ళకి జీతాలు ఎందుకంటూ బహిరంగంగా అవహేళన చేయడం ఇవన్నీ ఉద్యోగులకి గుర్తు చేస్తున్నాయని, అందుకే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడట్లేదని అంటున్నారు. దీంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ తమకి లాభసాటిగా ఉంటుందని ఉద్యోగులు భావించారని, అందుకే భారీ సంఖ్యలో ఓట్లు తమకే పడ్డాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించేవారని, మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం కలుగుతుందని వాళ్ళందరూ భయపడ్డారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో, అందులో పొందుపరిచిన హామీలు, చంద్రబాబు చెప్తున్న సూపర్ 6 పథకాలని అమలు చేయాలంటే ఎక్కడ లేని డబ్బు సరిపోదని, రాష్ట్ర బడ్జెట్ మొత్తం కేటాయించినా కూడా ఈ పథకాల అమలు ఒక మూలకు కూడా రాదని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది. అలాంటప్పుడు చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకే మళ్లిస్తారని, తమకు అసలు జీతాలు కూడా చెల్లించే పరిస్థితి రాకపోవచ్చని ఉద్యోగులు భయపడ్డారని, అందుకే వాళ్ళంతా వైసీపీ పార్టీకే ఓటు వేశారని విశ్లేషకులతో పాటు వైసీపీ నాయకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఒక సామాన్యమైనటువంటి ఓటర్గా మీరు చెప్పండి, పోస్టల్ బ్యాలెట్లో వేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఎక్కువ ఓట్లు ఏ పార్టీకి పడి ఉంటాయని మీరు అనుకుంటున్నారనేది కామెంట్ చేయండి.